ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునితో అత్యంత సన్నిహిత సాంగత్యము కలిగి అనేకమైన కీర్తనలను రచించి తమ పాటల ద్వారా జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువును సాక్ష్యం ఇచ్చి ఘనపరిచిన భక్త కవులు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంతమందిని ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. మరి తెలుగు క్రైస్తవ లోకమంతా ఎంతో అభిమానంగా భక్తితో పాడుకునే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలోని రచయితల జాబితా చూసినట్లయితే మనకు ఎక్కువగా కనిపించే పేరు పురుషోత్తం చౌదరి. ఆయన రచించిన 70కి పైగా కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ముద్రించబడ్డాయి. ఆయన గీతాల్లో భాష స్వైర విహారం చేస్తుంటే భావం జోడుగుర్రాలపై పరిగెత్తినట్లుంటుంది. ఆయన రచనల్లో ఎక్కువగా ఆయనకు దేవునితో గల సంబంధమే కనిపిస్తుంటుంది. మరి ఇంత గొప్ప కృపను తాళంతులను పురుషోత్తం చౌదరి గారికి ఇచ్చిన దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. పురుషోత్తం చౌదరి గారు 1803వ సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీన అప్పటి గంజాం జిల్లా తంబూరుముఠ మదనాపురం గ్రామంలో జన్మించారు. చౌదరి అనేది వారి కుల సూచకం కాదు, కానీ వారి పూర్వీకులు బెంగాలు బ్రాహ్మణులు అవటం వలన వారి సంప్రదాయం ప్రకారం వారి ఇంటి పేరు చౌదరిగా పిలువబడుతూ ఉండేది. పురుషోత్తం చౌదరి గారు బాల్యము నుండి నిష్ట కలిగి విగ్రహారాధన చేస్తూ జపతప స్నానోపాలతో అనేక తీర్థయాత్రలు సాగిస్తూ తన ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయాలనే ఉద్దేశంతో అటువంటి మార్గాన్ని బోధించే గురువుల కోసం వెతికేవారు. ఆయన అనేకమైన వేదాంత గ్రంథాలు చదివారు, యోగాభ్యాసం కూడా చేశారు. అయితే వీటి వల్ల ఆయన ఆశ ఫలించక చివరకు సన్యసించి సర్వసంగ పరిత్యాగ కావాలని ఆయన కోరుకున్నారు. అయితే జగతికి పునాది వేయబడక మునిపే మన ఎడల ఖచ్చితమైన నిర్ణయమును తలంపులు కలిగిన మన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయనను ఆ విధంగా విడిచిపెట్టలేదు. రోమా 8వ అధ్యాయము 29-30 వచనాలు చెప్పినట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని ముందుగా నిర్ణయించను, ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని ముందుగా పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను అన్న వాక్యాన్ని పురుషోత్తం చౌదరి గారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అప్పుడప్పుడే భారతదేశంలో మిషనరీ సువార్త పరిచర్య వ్యాప్తి చెందుతున్న రోజులవి. దేవుడి చేత ఎంతో బలంగా వాడబడిన మిషనరీ విలియం కేరీ గారు కలకత్తాలోని సిరంపూర్ నందు బైబిల్ గ్రంథాన్ని తెలుగులో కూడా అనువదించి దాని ప్రతులను దేశమంతటా వ్యాప్తి చెందిస్తూ ఉన్నారు. అటువంటి ప్రతులలో ఒకటి మన పురుషోత్తం చౌదరి గారి చేతపడింది. ఆ ప్రతుల ద్వారా దేవుడు ఒక్కడే అని, దేవునికి మానవులకు మధ్యవర్తి అయిన నరుడు ఒక్కడే అని, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, మన క్రియల వల్ల కాదు గాని యేసుక్రీస్తు నందు మాత్రమే మోక్షము పొందగలమని పురుషోత్తం చౌదరి గారు తెలుసుకున్నారు. అంతే 1833వ సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖున ఆయన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన కుటుంబంలో సభ్యుడయ్యారు. ఆ దినానే ఆయన మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 490వ కీర్తన మా యేసుక్రీస్తుని మరుగు కలిగినరా నా ఆత్మ ఘనరక్ష నగమునెక్కినరా అనే కీర్తన గానం చేశారు. అంతేకాదు ఆయన రచించిన పశ్చాత్తాప కీర్తనలు దేవునికి ఎంతో ఇష్టమైన విరిగి నలిగిన హృదయాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆయన ఘోరమైన పాపపు యూబిలో కూరుకుపోయినప్పుడు దేవుడు ఏ విధంగా ఆయనను చేర్చుకున్నాడో, అగణ్య పాపి అని త్రోయక ఆయన ఆర్తధ్వని ఏ విధంగా ఆలకించాడో, దేవుని కృపాబాహుల్యం ఎంత గొప్పదో అని ఆయన రాసుకున్న యెహోవా నా మొరలాలించెను అనే కీర్తన తెలుగు క్రైస్తవ గీతాల్లోనే మణిపూస వంటిది. అటువంటి మొదటి గీతాన్ని మనమందరం అర్థసహితంగా గానం చేద్దాం.